95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. హుస్సేన్ సాగర్ చుట్టూ సందడి నెలకొంది. లక్షల మంది ఇక్కడ జనం భక్తులు ఆ బడా గణేశుణ్ణి నిమజ్జనానికి వచ్చేశారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. 11 రోజులు సేవలందుకున్న గణనాథుడు మరి కొద్దిసేపట్లో హుస్సేన్ సాగర్లో విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఉదయం 3 గంటలకే టస్కర్ పైకి బడా గణేశుణ్ణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి 63 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ పనులన్నీ మొదలుపెట్టారు. పందిరిని తొలగించడం, టస్కర్ మీద ఎక్కించడం, వెల్డింగ్ వర్క్స్ ఇలాంటివన్నీ రాత్రి నుంచే మొదలుపెట్టారు. ఈసారి గణేశుడికి 10 చేతులు చూడవచ్చు మనం. 10 చేతుల్లో 10 వస్తువులను, చక్రాలు, త్రిశూలం, కత్తి, ధాన్యం, జపమాలతో పాటు వినాయకుడిని వెనకాల గ్రంథం, వినాయకుడి తల మీద 7 సర్పాలు చూడవచ్చు. వినాయకుడికి ఇరువైపులా చూస్తే శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి అలాగే శ్రీ వీరభద్ర స్వాములను కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడి దగ్గరే సరస్వతీదేవి, వరాహ దేవులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మట్టి గణేశుణ్ణి ఏర్పాటు చేసి గో గ్రీన్ అనే నినాదంతో బడా గణేశుణ్ణి నిమజ్జనానికి రెడీ అయ్యారు. 62 చెరువులు, 74 కొలనుల్లో నిమజ్జనాలు, బడా గణేశుడి శోభాయాత్రను కన్నుల పండుగగా జరగబోతోంది. 1954లో మొదలైన చరిత్ర అని చెప్పవచ్చు. ఇది 69 సంవత్సరాలకు 63 అడుగులకు చేరుకుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారు. 50 టన్నుల బరువున్న ఫ్రేమ్ వర్క్, 20 టన్నుల ఉక్కు, రాజస్థాన్ నుంచి 400 క్వింటాల్ మట్టి, ఏలూరు నుంచి 40 కిలోల జూట్ పౌడర్, యాదాద్రి నుంచి 10 కిలోల వరి పొట్టును తీసుకొచ్చారు. మొత్తంగా 80 లక్షల వరకు ఖర్చయిందని చెప్తున్నారు. మట్టితో చేసిన ఆ వినాయకుడిని రూపంలో కానీ కళలో కానీ ఏ మార్పు లేదు, అంతే అందంగా అంతే వెలిగిపోతోంది అని ఇక్కడున్న భక్తులందరూ అంటున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 70,000 నిమజ్జనాలు అవుతాయని అంచనా వేశారు. 4 లక్షల మంది ఈ నిమజ్జనోత్సవాలను వీక్షించేందుకు వస్తారని ఇక్కడ అంచనా. ఖైరతాబాద్ గణేష్ గురించి మాట్లాడుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దానం నాగేంద్ర. వీరు ఈ సేవని అదృష్టంగా భావిస్తామని అంటున్నారు. మట్టి వినాయకుడిని పెట్టడానికి TV9 స్ఫూర్తి అన్నారు. హైదరాబాద్లో చాలా చోట్ల పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి వినాయకుడిని పెట్టామన్నారు. మట్టి వినాయకుడిని చేయటం చాలా కష్టం, మెల్ట్ అవ్వకుండా చేయడం చాలా కష్టమని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు రాత్రి తెల్లవార్లు నిద్ర లేకుండా 11 రోజులు సేవ చేశారని అన్నారు. 50-60 సంవత్సరాల నుంచి ఇంత జనం ఎప్పుడు చూడలేదు. 50 లక్షలకు పైగా రోజు వచ్చారు. ఈ 11 రోజులు 50 లక్షలకు పైగా భక్తులు వచ్చారు అన్నారు. ఇక్కడ ఏం మొక్కుకుంటే అది తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక ఈరోజు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు ప్రజల సెంటిమెంటల్తో కూడుకున్నది. వినాయక చవితి అంటే కొన్ని కోట్లాది మంది ప్రపంచమంతా చేస్తారు. పూణే, బాంబే వరకు బాగా చేసేవారు. ఇప్పుడు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు మరీ ఆడంబరంగా జరుగుతున్నాయి. కానీ కాలక్రమేణా హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. 90,000 వినాయకుడు గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి కూడా పెద్ద టాస్క్ ఇది. ఖైరతాబాద్కి ప్రత్యేకత ఉన్న స్థలం చాలా చిన్నది, కోఆర్డినేషన్తో బాగా జరిగింది అన్నారు. ఖైరతాబాద్ ఎప్పుడు నిమజ్జనం అవుతుందా అని కోట్ల మంది చూసే అవకాశం రాత్రి వరకు ఎదురు చూడక్కర్లేకుండా ఉదయమే ఈసారి నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్నారు. ఓకే, ఇక్కడైతే మనం చాలా పబ్లిక్ని చూడొచ్చు. ఈవేళ 4 లక్షలకి పైగా ఎక్కువ మంది వచ్చారు అని చెప్తున్నారు. పోలీస్ అయితే వారిని కంట్రోల్ చేయడానికి చూసింది, అయినా సరే తోపులాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడున్న భక్తులతో మాట్లాడేద్దాము. అసలు నిమజ్జనానికి ఏ ఊరి నుంచి వచ్చారు, ఎన్ని గంటలు వెయిట్ చేశారని మన దగ్గర అయితే ముందుగా ఇక్కడైతే మనతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు, వారితో ముందుగా మాట్లాడేద్దాము. నీ పేరు? మై నేమ్ ఇస్ జ్ఞానేశ్వర. ఓకే, ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? ఉదయం 9 o'clock. ఏ ఊరు నుంచి వచ్చావు? దూల్పేట్ నుంచి వచ్చావు. అప్పుడు ఎలా ఉంది అంటే చూసావా మరి నిమజ్జనం? చూసినాం. మరి తోపులాట్లు ఏం జరగలేదా? ఫుల్, చాలా మంది తప్పింది. ఇక్కడైతే చాలా మంది తోపులాటలు జరిగారు, అయినా సరే పిల్లలు కూడా వచ్చారట. కొంతమంది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడేద్దాము. సంగమేష్ అండి. ఓకే, సంగమేష్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు? జైరాబాద్. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి వచ్చి 3 గంటలు అవుతుంది. 1 గంటలకు వచ్చినాం ఇక్కడికి. 11 గంటలు. మీకు అయిందా యాక్చువల్ దర్శనం, నిమజ్జనం చూడగలిగారా? చూడలేమండి, ఈ ట్రాఫిక్లో అక్కడ వచ్చేసరికి టైం అయిపోయింది, చూడలేకపోయారా? ఈసారి ప్రతి సంవత్సరం కన్నా చాలా మంది ఎక్కువ జనం వచ్చారు, మీరు ఏమంటారు? పబ్లిక్ ఎక్కువ ఉంది కావడం వల్ల మనకు అక్కడ నుంచి రావడం లేట్ అయింది. ఒకసారి నిమజ్జనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? బందోబస్తు ఏర్పాట్లు అవి? బందోబస్తు పర్లేదండి, బాగానే ఉంది.
బందోబస్తు ఏర్పాట్లు ఇవి అయితే బాగున్నాయి అంటున్నారు, కాకపోతే చూడలేకపోయామంటున్నారు. ఇంకెవరు చూసారు? ఇక్కడ ఉన్న చాలా మందితో మాట్లాడొద్దాం. మీరు మీ పేరు? చైలు సాయిలు. ఎన్ని గంటలకు వచ్చారు? 11 అయింది. 11 అయిందా? మీరు దర్శనం చేసుకోగలిగారా? లేదు, ముందు వెళ్ళారా ఖైరతాబాద్? వెళ్ళాము అప్పుడప్పుడు. ఎప్పుడైనా నిమజ్జనానికి వచ్చారా? లాస్ట్ ఇయర్ ఇదేనా? లాస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటాము. ఎప్పటికి ఇప్పటికి ఏం మార్పు కనిపించింది ఇక్కడ ఈసారి? మార్పు అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అని అంటున్నా. పబ్లిక్ ఎక్కువ ఉంది ఈసారి, అందుకని చూడలేకపోయా. చూడలేకపోయాము. ఓకే, ఇక్కడున్న ప్రజలైతే పబ్లిక్ ఎక్కువగా ఉంది, చూడలేకపోయాము అంటున్నారు. మరికొంతమందితో మాట్లాడేద్దాము. నమస్తే అండి, మీ పేరు? లలిత. లలిత్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణనగర్ నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే, మీకంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఇప్పుడు మీకు దర్శనం అయిందా? అంటే నిమజ్జనం పోయింది, మేము ఈసారి చూడలేకపోయాం. చూడలేకపోయారా? సో ఎందుకంటారు? అంటే ఈసారికి లాస్ట్ టైంకి మీకు ఏం మార్పు కనిపించింది? లాస్ట్ టైం మీరు దర్శనం చేసుకున్నారా నిమజ్జనం అది? చేసుకున్నామండి అప్పుడు. ఈసారి ఏంటి మీకు చేంజెస్ కనిపించాయి? భద్రతా ఏర్పాట్లు అవి ఇక్కడ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి అన్ని. కానీ పబ్లిక్ ఎక్కువ ఉందా? పబ్లిక్ చాలా ఉందండి, చాలా. దానివల్లనే మాకు లైన్లో రాలేక. ఖైరతాబాద్ వెళ్ళారా దర్శనం? వెళ్ళామండి. అక్కడ బాగానే జరిగిందా? ఓకే, మీ పేరు? వెంకటేష్. వెంకటేష్ గారు చెప్పండి, అంటే ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు ఏర్పాట్లు? లేదా నెక్స్ట్ ఇయర్ ఇలా కాదు ఇంకొంచెం మారిస్తే బాగుంటుంది, ఏ మార్పులు కోరుకుంటున్నారు? ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నది, పోయినసారి కంటే ఈసారి చాలా బాగానే చేశారు. క్లౌడ్ కొంచెం పెరగడం వల్ల, కొంచెం పబ్లిక్ చాలా రావడం వల్ల ఇంకా కొంచెం భద్రత అనేది కొద్దిగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే పబ్లిక్ నెట్టుకోవడం అసలు ఎవరికి వీలు కాకుండా చూసుకోలేకుండా, ఇప్పుడు మాలాగే వచ్చిన వాళ్ళు ఇంకెంతో మంది ఉండి ఉంటారు. అలాగా కాకుండా అందరికీ వీలయ్యేలాగా భద్రత పరచాలని కోరుకుంటున్నాము. నమస్తే అండి, మీ పేరు? నరసింహారెడ్డి అండి. ఓకే, నరసింహారెడ్డి గారు చెప్పండి, ఈరోజు నిమజ్జనం చూడగలిగారా మీరు ఈ క్రౌడ్లో? బాగా చూసుకోవాలండి, ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఇయర్ బాగా ఎక్కువ మంది ఫ్లోటింగ్ బాగుంది. కాకపోతే కొద్దిగా ఉక్కపోతగా ఉందండి, కొద్దిగా అదొకటి ప్రాబ్లంగా ఉందండి. అంటే ఒక్క అరేంజ్మెంట్ మటుకు వాటర్ కానీ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ బాగా అరేంజ్ చేసింది, బాగా ఉందండి ఇప్పటివరకు. అంటే చాలా మంది మేము చూడలేకపోయాము అంటున్నారు, తోపులాట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో ఇంకొంచెం ఏర్పాట్లు ఏమైనా బాగా చేస్తుంటే బాగుండేది అని మీకు అనిపిస్తుందా? ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్కి ఈ మార్పులు చేస్తే బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తారు? ఈ ఇయర్కి అయితే బాగానే ఉందండి ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే కొద్దిగా కంట్రోలింగ్ తప్పింది అక్కడక్కడ, అన్ని చోట్ల ఏం కాదు, కొద్ది చోట్ల మాత్రమే. కొద్దిగా పోలీస్ కానీ తర్వాత జిహెచ్ఎంసీ కానీ కోఆర్డినేషన్ చేసుకొని కొద్దిగా అరేంజ్మెంట్ బాగా చేస్తే చిన్నపిల్లలకు కొద్దిగా బాగుంటుందండి. క్యూ లైన్స్ అలా అరేంజ్మెంట్ మటుకు ఓవరాల్గా తెలంగాణ గవర్నమెంట్ బాగా చేసిందండి. అంటే పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఏమైనా సెపరేట్ లైన్స్ పెడితే బాగుంటుంది అని ఏమైనా ఉందా? అవునవునండి, కొద్దిగా చిన్నపిల్లలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, చూసేదానికి ప్రాబ్లంగా ఉంది. పెద్దోళ్ళకైతే కొద్దిగా అంటే బారికేడ్స్ బాగా అందుతున్నాయి కాబట్టి సరిపోతుంది, పిల్లలకైతే కొద్దిగా ప్రాబ్లంగా ఉందండి. ఓకే, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారంటే మీరు మామూలుగా ఈ 11 రోజుల్లో వెళ్ళి? అవునండి, ఒకసారి బాగా దర్శించుకున్నామండి. ఈ రోజు కూడా మేము నిమజ్జనం కోసం అదే పనిగా ప్రగతి నగర్ నుంచి మేము ఇక్కడికి వచ్చామండి. లాస్ట్ ఇయర్ వచ్చారా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చామండి. మీకు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏ చేంజెస్ కనిపిస్తున్నాయి అసలు ప్రజల్లో కానీ ఇక్కడ ఉన్న ఏర్పాట్లలో కానీ? ఏ మటుకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఫుల్లింగ్ ఎక్కువ ఉందండి. ప్లస్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా బాగా ఎక్కువ ఉంది. దట్టు ఈరోజు హాలిడే కూడా ఉండడం కాబట్టి చాలా మంది పబ్లిక్ అంతా గ్యాదరింగ్ అయినారు. ఇంకా రావాల్సిన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అరేంజ్మెంట్ అయితే బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరసింహులు అండి. ఓకే, నరసింహులు ఎక్కడి నుంచి వచ్చారు నిమజ్జనానికి? బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్ ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? వస్తున్నాం. ఇవాళ మీకు దర్శనం అయ్యిందండి? మేము వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ గేట్లు బంద్ చేసారు, అప్పటికే వేసేసినట్టు ఖైరతాబాద్. మెయిన్ ఇంపార్టెంట్ అదే వినాయకుని చూద్దామని వచ్చినాము. చూసారా? వెళ్ళి చూసామండి, ఆల్రెడీ నిమజ్జనం అయిపోయింది, చూసాము. చూడగలిగారు ఈ క్రౌడ్లోది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటారు? ఇంకా ఈ ఏర్పాట్లు ఏ ఏర్పాట్లు చేస్తే బాగుండేది ప్రజలకి అని మీరు అడిగితే ఏ సలహా ఇస్తారు? అలా అంటారు. కొంచెం అక్కడక్కడ వాటర్ ఎక్కడనో కొంతమంది పేషెంట్ ఆల్రెడీ కొంచెం షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోయారు. కొంచెం అక్కడక్కడ కొంచెం వాటర్ పెడితే ఇంకొంచెం బాగుండేమో. పర్వాలేదు పెట్టిర్రు, కానీ ఎక్కడనో లాంగ్ ఆడాడ పెట్టారు, ఇంకొంచెం పెడితే బాగుండేమో అనిపిస్తుంది. పబ్లిక్ దృష్ట్యా పబ్లిక్ క్లౌడ్ బాగుంది కదా, అట్లా అని పబ్లిక్ దృష్ట్యా అక్కడక్కడ వాటర్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎక్కడో ఉంది లేదని కాదు, కానీ కొంచెం ఒక 20 మీటర్స్కి ఒకసారి 50 మీటర్స్కి ఒకసారి కొద్దిగా పెడితే ఏంటంటే కొద్దిగా సీనియర్ వాళ్ళు వస్తారు, సిటిజన్స్ అలాంటి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నారా మీరు? జయించుకున్నాం మేడం, కొన్ని రోజులు దర్శించుకున్నాం. అక్కడ దర్శనం ఎలా జరిగిందండి? బాగుంది మేడం, మంచిగా ఉంది, క్లౌడ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు నాగరాజు మేడం.
ఓకే, నాగరాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను షాపునార్ నుంచి వచ్చాను మేడం. ఓకే, మీకు ఈవేళ అయిందా నిమజ్జనం చూడగలిగారా? బాగానే చూడగలిగాం మేడం, కొంచెం దూరమైనా బాగానే చూడగలిగాం. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేమా పొద్దున 9 o'clock వచ్చాం మేడం. ఓకే, 9 o'clock వచ్చారా? అంటే మీకు ఇంత క్రౌడ్లో ఏమైనా ఇబ్బంది అనిపించిందండి? మీ పేరు? మాధవి. ఓకే, మాధవ్ గారు మీరు చెప్పండి, చాలా క్రౌడ్ ఉంది, మీకు ఏమైనా ఇబ్బందులు అనిపించాయి? ఏమో దిబ్బం అనిపించాలి కానీ జర పబ్లిక్ కొంచెము సేఫ్టీ ఎక్కువ అన్నట్టు ఉన్నారు. జర కొంచెం అంటే మిమ్మల్ని మీ సలహా తీసుకుంటే ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్కి ఏ మార్పులు చేస్తే బాగుంటుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే పబ్లిక్ ఇంకా కొంచెం సేవ్ చేస్తే ఇంకా బాగా ఇబ్బంది ఉన్నది. ఎక్కువ రష్ ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్రీగా చేస్తే బాగుంటుందని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే ఇటువైపు తిరిగితే మనకి యూత్ ఉన్నారు, వీళ్ళని అడిగేద్దాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటో చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ మేడం. ఓకే, సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? మేడం. మీకు అంటే ఇప్పుడు ఇవాళ నిమజ్జనం చూడగలిగారు? చూసాం మేడం, ఖైరతాబాద్ చూసాం. ఎన్ని గంటలకు వచ్చారు? ఒక 2 hours అయింది మేడం. 2 hours అయినా సరే మీకు నిమజ్జనం చూడడానికి వీలైంది. ఓకే, మీరు చెప్పండి, అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ? లాస్ట్ ఇయర్కి అంటే కొంచెం హాస్పిటల్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది మేడం. కొంచెం ఇంకా వాష్రూమ్స్, ఇంకా అక్కడక్కడ వాటర్, హాస్పిటల్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి సార్. అంటే మధ్య మధ్యలో హాస్పిటల్స్, తర్వాత వాష్రూమ్స్ అవి పెట్టలేదు, వాటర్ ఫెసిలిటీ బాగానే ఉందా? ఉంది కానీ కొంచెం దూరం ఉన్నాయి మేడం, దూరం ఉన్నాయి. దూరంగా ఉన్నాయి. దగ్గరగా ఎక్కువ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని అడిగితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ప్రజల అభిప్రాయం తీసుకుని చేస్తాము అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇవి చేస్తే బాగుంటుంది అని సలహా అడిగితే మీ సలహాలు ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, హాస్పిటాలిటీ మేడం, మెయిన్ వాటరు, వాష్రూమ్స్, ఇంకోటి మన కౌంటర్లు. భద్రతా సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఉంది మేడం, క్రౌడ్ కూడా చాలా ఉంది, భద్రత అయితే బాగానే ఉంది. మీ పేరు? మేడం లాస్ట్ అమ్మా ట్యాంక్ మేడం వచ్చినా. మీ పేరు? రవిచంద్ర గారు ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, పొద్దున అంటే మీకు దర్శనం అయిందా? అయింది. ఓకే, ఎంతసేపు పట్టిందండి దర్శనానికి? 1 hour పట్టిందండి మాకు. మీకేమనిపిస్తుంది? అంతా బాగుంది, బాగా చేశారు ప్రభుత్వం అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందండి, కాకపోతే కొద్దిగా ఎర్లీ చేసారు ఈసారి. లాస్ట్ ఇయర్ కొద్దిగా లేట్ చేశారు, ఈసారి కొద్దిగా ఎర్లీ చేసేసారు. ఓకే, మీకు అది చెప్పండి, మెయిన్ పాయింట్. ఎర్లీగా చేయడం బాగుందా లేదా నైటే చేసుంటే బాగుంటుంది అనిపిస్తుంది? నైటే చేసి అంటే బాగుంటుంది, ఎందుకంటే లాంగ్ నుంచి జనాలు వస్తారు కదా, ఎక్కడెక్కడో చూడడానికి వస్తారు, వాళ్ళకు తొందరగా దర్శనం కాలేదన్నమాట. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే రాత్రి వరకు ఎదురు చూడటం ఎందుకు, మేము పొద్దున ఉదయమే దర్శనం చేసేసుకుంటాము అని ఈసారి తొందరగా పెట్టేసాము అని అంటున్నారు. కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఖైరతాబాద్ నిమజ్జనానికి, మేము రాత్రి వరకు ఎందుకు వెయిట్ చేయడం అని పొద్దుటే పెట్టేసాం, ఈసారి తొందరగా అవగొట్టాం అంటున్నారు వాళ్ళు. ఇక్కడ తొందరగా అవగొట్టడం అంటే కొంతమంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు దీన్ని చూడడానికి ఆసక్తితో వచ్చింటారు వాళ్ళు, కానీ వాళ్ళకు మాత్రము దర్శనం లభించలేకపోయింది. అట్లా రవిచంద్ర గారు అంటున్నారు రాత్రి వచ్చే వాళ్ళకి దర్శనం అవ్వదు, చాలా లాంగ్ నుంచి వస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం రాత్రే పెట్టుంటే బాగుండేది అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగేంద్రన్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు నాగేంద్ర? అసలు మేము దిల్షుక్ నగర్ నుంచి వస్తున్నామండి. మీ ప్రాపర్? తమిళనాడు అండి. ఓ, తమిళనాడు. అంటే దిల్షుక్ నగర్లో సెటిల్ అయ్యండి, 25 yearsకి ఇక్కడే ఉంటున్నామండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా నిమజ్జనానికి? ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి మేము ఎప్పుడు. మీకు ఎలా అనిపిస్తుందండి హైదరాబాద్లో ఈ నిమజ్జనం కానీ ఖైరతాబాద్ గణేషుని కానీ చూసినప్పుడు? అంటే తమిళనాడు నుంచి వచ్చిన వారిగా అసలు మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా కనబడుతుందండి. అసలు హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ అనేది చాలా ప్రభుత్వంగా గొప్పగా మాకు తెలుస్తుందండి. ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటాం, చేస్తుంటాము. అయితే ఈ సంవత్సరం కొంచెం వస్తుంటే ఖైరతాబాద్ గణేష్ చూడాలనే మేము వస్తున్నాం. ప్రతి సంవత్సరం దానికోసమే మేము వస్తున్నామండి. ఈరోజు నిమజ్జనం చూడగలిగామండి. ఎలా ఉన్నాయంటారు భద్రతా ఏర్పాట్లు అవి? చాలా మంచిగా జరుగుతుందండి, మంచిగా అందరుగా అంత సేఫ్గా చాలా మంచిగా తయారు చేసి పెట్టారండి. అంత ఏ విధంగా జనాలకి ఏ విధంగా లోటు లేకుండా అందరూ చూసేటట్టు పెట్టారండి. ఒకవేళ మిమ్మల్ని కనుక సలహా అడిగితే ప్రభుత్వం ఏ మార్పులు చేయాలి నెక్స్ట్ ఇయర్కి అని అడిగితే మీరు ఏం చెప్తారు? నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇవి చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించేవి ఏంటి? అసలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా ఇంప్రూవ్ చేశారండి. ఇంకా ఉన్న కొద్ది ఇంకా చేస్తారని నమ్మకం ఉంది, చేస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుందండి. పోయిన సంవత్సరం కన్నా వాళ్ళే ఈసారి ఇంప్రూవ్ చేశారు, మనం అడగక్కర్లేకుండా అంటారా? అవును, చాలా చాలా. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే, సతీష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తెలిసినారు అదే ప్లేస్, దిల్షుక్ నగర్. మీరు కూడా తమిళనాడు నుంచి? ఓకే, మీరందరూ ఒక ఫ్యామిలీయా?
ఓకే, ఒక ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చారు. ఓకే, సతీష్ గారు చెప్పండి, ప్రతి సంవత్సరం నైట్ జరుగుతుంది నిమజ్జనం, ఈసారి మార్నింగే చేస్తారు. సో దాని గురించి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మార్నింగే బాగుంది అనిపిస్తుందా, లేదా నైట్ చేసి ఉంటేనే బాగుంది అనిపిస్తుందా? అంటే మార్నింగ్ అంటే సాయంత్రం లోపల కొంచెం అయితే బాగానే ఉంటుంది. మేము కూడా ఇలా తొందరనే వచ్చినాం ఇవాళ. అంటే ఈసారి నిమజ్జనం కూడా చాలా తొందరగానే అయిపోయిందని చెప్పాలి. ప్రతిసారి కొంచెం లేట్ అవుతుంది, చాలా టైం పడుతుంది, బట్ ఈసారి తొందరగా అయింది. తొందరనే అయింది. సో మీ అందరికీ ఎలా అనిపిస్తుంది? ప్రజలకి ఇదే బాగుంది, సౌకర్యంగా ఉంది అనిపిస్తుందా? సౌకర్యంగా బాగానే మంచిగా అనిపిస్తుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా జరుగుతుంది. భద్రతా సిబ్బంది అది ఎలా ఉంది? ఇక్కడంతా భద్రతా ఏర్పాట్లు అవి? పర్వాలేదు, అట్లా ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు కూడా ఉన్నారు. నీ పేరు? ప్రవీణ్. ఓకే ప్రవీణ్, ఎక్కడి నుంచి వచ్చావు? నాగారం. ఎన్ని గంటలకు వచ్చావు? 3 గంటలకు వచ్చినాం, 2-3 గంటలకు వచ్చినాం. ఉదయం 3 గంటలకు వచ్చావా? పొద్దున ఇప్పుడు ఇందాక 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు అయితే అప్పటికి నిమజ్జనం అయిపోయిందా? అప్పటికి నిమజ్జనం అయిపోయింది. చూద్దామని ఎంతో ఆశగా వచ్చినాం, కానీ ఛాన్స్ దొరకలేదు. ఎప్పుడు నైటే పడేది, ఈసారి పొద్దున్న పడిపోయింది. కొత్తగా పెళ్ళైన మా అత్తమ్మని కూడా తీసుకొచ్చాం. ఆమె చూద్దామంటే ఆమె కూడా ఛాన్స్ దొరకలే ఆమెకు. కొత్త పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చారనమాట. ఈసారి వినాయకుడిని చూపించడానికి తీసుకొచ్చాం. మంచిగా జరుగుతుంది టైం గంటల వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం మంచిగా జరుగుతుందని తీసుకొచ్చినాం మా అత్తమ్మని. నువ్వు ఏమంటావు? రాత్రి చేస్తేనే బాగుండేది, పొద్దున్న చేశారా అని అంటున్నావా, లేదంటే నా మార్నింగ్ నిమజ్జనం ఓకేనా? ఏమంటావు? నైట్ చేస్తేనే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకలా? అందరు చాలా మంది నైట్ జనాలు వస్తారు, బాగా చాలా సంతోషంగా చూస్తారు, హ్యాపీగా ఉంటుంది అప్పుడు చూడడానికి. అందుకనే నైట్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. కొత్త పెళ్లి కూతురు ఎవరు ఇందులో? పూజ. ఎక్కడి నుంచి వచ్చారు? నాగారం కానించారు. దర్శనం అయితే చేసుకోలేకపోయాము అంటున్నారు, సో లేట్ అయిపోయినట్టుంది. బట్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ టైం వచ్చారు మీరు, ఖైరతాబాద్ దర్శనం చేసుకున్నారా వినాయకుడిని? చేసుకోలేదు, ఫస్ట్ టైం వచ్చినా చేసుకోలేకపోతే మిస్ అయినా, కానీ ఇలా అందరినీ చూసే వరకు మంచిగా అనిపించింది. అట్లీస్ట్ ఇక్కడ జన సమూహం, ఇక్కడ జనాల్ని అందరినీ చూసి ఆనందం అనిపించింది. సో నెక్స్ట్ ఇయర్ అయినా తప్పకుండా దర్శనం చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మీ తరపున. ఖైరతాబాద్ మరి 11 రోజులు పెట్టారు కదా, మధ్యలో ఎప్పుడు రాలేదా? లేదు, టైం కుదరలేదు, అందుకే పోలేదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. అందరం ఎక్కడి నుంచో వస్తాం కదా, లేట్ అయినా నైట్ చూడొచ్చు, నైట్ చూస్తారు పొద్దాకు. ఇక్కడైతే పూజ గారు అంటున్నారు నైట్ చేస్తేనే బాగుంటుంది, అందరికీ వేరే ఊర్ల నుంచి వస్తాము, పగలు అందుకోలేకపోతాం, మేము వచ్చాం కానీ దర్శనం చేసుకోలేకపోయాం అంటున్నారు. ఇక్కడైతే మనతో బ్యూటిఫుల్ పాప ఉంది, అమ్మాయితో మాట్లాడేద్దాము. నీ పేరు? నందిని. ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎల్లారెడ్డి కూడా నుంచి వచ్చాను. ఓకే, నీతో పాటు ఎవరు వచ్చారు? మా మమ్మీ, మా డాడీ. ఏం చదువుతున్నావు? మేము 9th క్లాస్. దర్శనం చేసుకున్నావా ఈరోజు? చేసుకోలేదు. అవునా, ఎందుకు? ఏమో, ఇదంతా పబ్లిక్ చాలా మంది ఉన్నారు అందుకని. ఏ టైంకి వచ్చావు? మధ్యాహ్నం వచ్చినాం 12 గంటలకి. అయినా సరే దర్శనం అయితే అవ్వలేదా పబ్లిక్? మరి ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్నావు అక్కడ? లేదు, అక్కడ కూడా వెళ్ళలేదా? ఇక్కడైతే మనం పబ్లిక్ టాక్ అంతా చూసాము, అందరూ నైట్ చేస్తేనే బాగుంటుంది, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చాము కాబట్టి దర్శనం చేసుకోలేకపోయాము అని అంటున్నారు. కొంతమంది అయితే ఎక్కువ హాస్పిటల్స్ పెట్టి కొంచెం వాటర్స్ అన్ని దగ్గరగా పెడితే బాగుంటాయి అంటున్నారు. మరికొంతమంది అయితే ఏర్పాట్లన్నీ బాగున్నాయి, భద్రతా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశారు అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలన్నిటి కోసం మీరు మాత్రం చూస్తూనే ఉండండి 95 న్యూస్.